brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. దృఢమైన సంకల్పం ఉండాలే కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఏం చేస్తాయని అంటున్నారు సిల్వర్ స్క్రీన్ మీద హల్చల్ చేస్తున్న స్ట్రాంగ్ లేడీస్. కొన్నేళ్లుగా ఇబ్బంది పడుతున్నామని సమంత అంటే 6 నెలలుగా ఇదే పరిస్థితి అని రకుల్ చెప్తున్నారు. ఇంకో 9 నెలలు అలాగే ఉండాలట అని రష్మిక వారితో శృతి కలుపుతున్నారు. వారి మాటలను బట్టి చెప్పబోయే విషయం ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుందిగా. 6 నెలలుగా ఇబ్బంది పడుతున్నా అయినా ఇంకా కోలుకోలేదు. కాకపోతే గతం కన్నా ఇప్పుడు ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. చాలా విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తున్నా. అన్ని సందర్భాలు మనకి అనుకూలంగా ఉండవు. కొన్నిసార్లు శరీరం, మనసు మనకి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తాయి. వాటిని పట్టించుకోవాలి. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుంది అంటున్నారు రకుల్. 6 నెలల క్రితం జిమ్లో దాదాపు 80 కిలోల వెయిట్ లిఫ్ట్ చేస్తూ గాయపడ్డారు రకుల్. దానంతటా అదే తగ్గిపోతుందని అశ్రద్ధ చేశారు. కానీ సమస్య మరీ ఇబ్బంది పెట్టడంతో చికిత్స తీసుకున్నారు. ఇన్నాళ్ల పాటు విశ్రాంతిలో ఉన్న ఆమె ఇప్పుడు మెల్లిగా పనులు మొదలుపెట్టారు. రష్మిక అయితే ఆ మాత్రం విశ్రాంతి కూడా తీసుకోలేదు. కాలికి కట్టుకుని నడవలేని స్థితిలో కూడా సినిమాల ప్రమోషన్స్ కి హాజరయ్యారు రష్మిక. ఇంకో 9 నెలల పాటు ఈ పరిస్థితి తప్పదని ఆ మధ్య ఓపెన్ అయ్యారు రష్మిక. కాలికి గాయమైన షూటింగ్స్ కి, ప్రమోషన్స్ కి నేషనల్ క్రష్ హాజరవుతున్న తీరు ఇన్స్పైరింగ్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు సల్మాన్ ఖాన్. సిటాడెల్ సెట్ లో ఎన్నిసార్లు స్పృహ కోల్పోయానో లెక్కేలేదు. ఎలాగైనా ఆ ప్రాజెక్ట్ నుంచి గట్టెక్కితే చాలు అనుకున్నానంటూ మయోసైటిస్ తీవ్రంగా ఇబ్బంది పెట్టిన రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు సమంత. ఒకవైపు దాన్నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూనే మరోవైపు స్ట్రాంగ్గా నిలబడుతూ వరుస ప్రాజెక్ట్స్ ని లైన్లో పెడుతున్నారు ఈ లేడీ.